హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అయితే మనం ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చిందా లేదా అని మనం ఏ విధంగా సింగిల్ ఎంట్రీ సిస్టంలో కనుక్కుంటామనేది చూద్దాం. వాళ్ళు మనకు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చే సమ్‌లో మనకు ఇక్కడ క్యాపిటల్, ఇయర్ ఎండింగ్‌కి సంబంధించిన క్యాపిటల్ ఇస్తారు. డ్రాయింగ్స్ ఇస్తే క్యాపిటల్‌కి యాడ్ చేయాలి. ఏవి లెస్ చేయాలంటే అడిషనల్ క్యాపిటల్ ఇంట్రొడ్యూసింగ్ ద ఇయర్. ఒకవేళ ఆ ఇయర్‌లో అడిషనల్‌గా క్యాపిటల్ ఇంట్రొడ్యూస్ చేస్తే అప్పుడు మనం దాన్ని లెస్ చేయాలి. సో, వీటిని ఇయర్ ఎండింగ్ క్యాపిటల్, డ్రాయింగ్స్ మనం యాడ్ చేయాలి. డ్రాయింగ్స్ ఇస్తే ఈ రెండిట్లో నుంచి మనము ఈ అడిషనల్ క్యాపిటల్ లెస్ చేస్తే మనకు తర్వాత అడ్జస్టెడ్ క్యాపిటల్ ఆర్ ద ఇయర్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్‌లో ఉండే అడ్జస్టెడ్ క్యాపిటల్ వస్తది. ఇవి రెండిటిని మనము యాడ్ చేస్తాం. దీన్నైతే లెస్ చేసి టోటల్‌గా మనకు అడ్జస్టెడ్ క్యాపిటల్ ఇయర్ ఎండింగ్‌లో ఎంతుందని చూసిన తర్వాత ఇది ఏదైతే ఈ 2 మనం యాడ్ చేసి దీన్ని తీసేస్తామో, అప్పుడు మనకొచ్చేది అడ్జస్టెడ్ క్యాపిటల్. ఓకే. దాంట్లో నుంచి మనము ఏం లెస్ చేస్తామంటే, క్యాపిటల్ అట్ బిగినింగ్ ఇయర్. మనము బిగినింగ్ ఇయర్‌లోని క్యాపిటల్ ఎంతైతే ఉందో దాన్ని లెస్ చేస్తే మనకు ఫైనల్‌గా ఏమొస్తదంటే, ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మనకు తెలుస్తుందనమాట. మనకు ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది. ఎప్పుడైనా ఇంట్రొడ్యూస్ చేసిన క్యాపిటల్ కంటే ఇయర్ ఎండింగ్‌లో ఉండే క్యాపిటల్ తక్కువగా ఉందనుకోండి. అంటే ఓపెనింగ్ క్యాపిటల్ కంటే క్లోజింగ్ క్యాపిటల్ తక్కువగా ఉంటే అప్పుడు లాస్ వచ్చినట్టు. ఓపెనింగ్ క్యాపిటల్ కంటే క్లోజింగ్ క్యాపిటల్ ఎక్కువగా ఉంటే అప్పుడు మనకు ప్రాఫిట్ వచ్చినట్టండి. సో, ఇక ప్రొఫార్మ్ అనేది చూడండి. నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ వచ్చినప్పుడు నెట్ లాస్‌ని ఫైండ్ ఔట్ చేయాలంటే మనకు ప్రొఫార్మా ఇది. క్యాపిటల్ అట్ ఎండింగ్‌లో అంటే క్లోజింగ్ క్యాపిటల్, డ్రాయింగ్స్‌ని మైనస్ అడిషనల్ క్యాపిటల్ ఈక్వల్ టు అడ్జస్టెడ్ క్యాపిటల్ మైనస్ క్యాపిటల్ అట్ బిగినింగ్ అండి. ఈ విధంగా మనకు చేసినట్లయితే ఈ ఫార్ములా యూజ్ చేసినట్లయితే మనకు మనకు నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా? మనకు ఒకటి క్లోజింగ్ క్యాపిటల్ అనేది ఎక్కువగా ఉంటే ఓపెనింగ్ క్యాపిటల్ కంటే అప్పుడు మనకు నెట్ ప్రాఫిట్ వస్తుంది. లేదని క్లోజింగ్ క్యాపిటల్ అనేది ఓపెనింగ్ క్యాపిటల్ కంటే తక్కువగా ఉంటే మనకు నెట్ లాస్ అనేది వస్తుంది. ఓకేనా? ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ప్రాబ్లమ్‌లో క్లోజింగ్ క్యాపిటల్ ఇయ్యకపోతే మనం ఏం చేయాలి? మనం క్లోజింగ్ క్యాపిటల్ ఏ విధంగా కనుక్కుంటామని చెప్పాను? ప్రిపరేషన్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. మనము స్టేట్మెంట్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ప్రిపేర్ చేస్తే దాంట్లో మనకేమొస్తది? క్యాపిటల్ ఒస్తది. బ్యాలెన్సింగ్ ఫిగర్ లేదా క్యాపిటల్ అంటాము. బ్యాలెన్సింగ్ ఫిగర్ అయితే ఎంతైతే ఉంటుందో దాన్ని క్యాపిటల్ అంటాం. మనం ఇదివరకే కనుక్కున్నాం గదా! ఏ విధంగా మనం క్యాపిటల్‌ని కనుక్కోవాలనేది. సో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాడు. దాని నుంచి మనము క్యాపిటల్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. ఒకవేళ ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్‌లో ఆ సమ్‌లో కూడా ఒకవేళ ఇయర్ ఎండింగ్ సంబంధించిన క్యాపిటల్ ఇయ్యకపోతే, మనము దీన్ని యూజ్ చేసుకొని ఇయర్ ఎండింగ్ క్యాపిటల్ ఫైండ్ ఔట్ చేసి, దాని తర్వాత మనం ఈ ప్రాసెస్ చేయాల్సుంటది. ఓకేనా అండి? యెస్. మనము వాళ్ళు ఈ సమ్ ఇచ్చారు. ప్రిపేర్ ద స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫ్రమ్ దిస్ గివెన్ ఇన్ఫర్మేషన్ అండి. అంటే ఈ ఇన్ఫర్మేషన్ నుంచి మనము ప్రాఫిట్ ఆర్ లాస్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. మనం ఆల్రెడీ ఇక్కడ ప్రొఫార్మా చూసాం గదా! ఈ ప్రొఫార్మాని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఈ సమ్‌నయితే మనం చేయాల్సుంటది. సో, ఫస్ట్ ఏమిచ్చారు? ఇయర్ ఎండింగ్ క్యాపిటల్ ఏంటని? ప్రొఫార్మాలో ఏముంది? ఇయర్ ఎండింగ్ క్యాపిటల్ ఎంత అని ఉంది. నెక్స్ట్ డ్రాయింగ్స్‌ని యాడ్ చేశారు. ఒకవేళ అడిషనల్ క్యాపిటల్ ఏదైనా మధ్యలో ఇంట్రొడ్యూస్ చేసుంటే దాన్ని లెస్ చేశారు. ఆ లెస్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని అడ్జస్టెడ్ క్యాపిటల్ అట్ ద ఇయర్ ఎండింగ్ అంటాము. తర్వాత ఏంటి? ఓపెనింగ్ క్యాపిటల్‌ని డిడక్ట్ చేయాలి అడ్జస్టెడ్ క్యాపిటల్‌లో నుంచి. మనకు ఫైనల్‌గా ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? చూద్దాం. ఇదిగోండి ప్రాబ్లమ్ ఇది. ఈ ప్రాబ్లమ్‌ని మనం ఇప్పుడు చేద్దాము. ఇక్కడ క్లోజింగ్ క్యాపిటల్ చూద్దాం. క్లోజింగ్ క్యాపిటల్ అంటే 31/3/2014. నేను క్లోజింగ్ క్యాపిటల్ అని రాసేస్తున్నాను. క్లోజింగ్ క్యాపిటల్ అని చెప్పేసి ఎంత క్లోజింగ్ క్యాపిటల్ 5,00,000. నెక్స్ట్ డ్రాయింగ్స్ ఉన్నాయండి. విత్‌డ్రాయల్ బై ద ప్రొప్రైటర్ అని డ్రాయింగ్స్ ఉంది. సో, డ్రాయింగ్స్ ప్లస్ చేయాలి కదా మనం డ్రాయింగ్స్‌ని. డ్రాయింగ్స్ ఎంత 3,75,000 డ్రాయింగ్స్. 3,75,000
మనకు లెస్ చేయాల్సిందేంది? అడిషనల్ క్యాపిటల్ ఏమైనా ఇంట్రొడ్యూస్ చేశాడంటే యెస్. ఇక్కడ క్యాపిటల్ బ్రాట్ ఇన్ బై ది ప్రొప్రైటర్ డ్యూరింగ్ ద ఇయర్. ఆ ఇయర్‌లో ప్రొప్ర ప్రొప్రైటర్ క్యాపిటల్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎంత? ఇక్కడ మనం ఏం చేస్తాం? మైనస్ అడిషనల్ క్యాపిటల్ ఇంట్రొడ్యూస్ ఇంట్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద ఇయర్. డ్యూరింగ్ ఇయర్ అంటే ఎంత అండి? 50,000. సో, దీన్ని మనం ఫైనల్‌గా మనం ఏం చేయాలి? అడ్జస్టెడ్ క్యాపిటల్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. సో, మనం ఇది 50,000ని పైన ఉన్న వాటిలోంచి తీసివేయాలండి. సో, ఇవి రెండిటిని యాడ్ చేసాము. ఈ రెండిటిని యాడ్ చేసి ఈ అడిషనల్ క్యాపిటల్‌ని మనం లెస్ చేయాలి. సో, ఈ రెండేంటి 8,75,000 మనము 50,000 తీసేస్తే 8,25,000 అనేది ఉంటది. దీన్ని మనం ఏమంటాం? అడ్జస్టెడ్ క్యాపిటల్ అంటాం. ఏమంటాం? అడ్జస్టెడ్ క్యాపిటల్ అట్ ఇయర్ ఎండింగ్. ఓకే. నెక్స్ట్ మనకేంటి? ఓపెనింగ్ క్యాపిటల్ ఉందా? క్యాపిటల్ అట్ బిగినింగ్ ఎంతుంది? దీన్ని మనం మైనస్ చేయాలి. క్యాపిటల్ అట్ ద బిగినింగ్ ఎంతండి? 7,50,000. 7,50,000. సో, ఇప్పుడు రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అదే మనకు ప్రాఫిట్ అవుతుంది. ఒకవేళ మన క్లోజింగ్ ఉండి చేస్తాను. 12 నుంచి 5 పోతే 7 మనకు 75,000 అనేది ఆన్సర్ అండి. ఇది నెట్ ప్రాఫిట్ మనకు. ఓకేనా? ప్రాఫిట్. ఇది ప్రాఫిట్ అంటాం. ఈ 50,000 75,000ని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఇక్కడ ఏదైతే క్యాపిటల్ బిగినింగ్ ఉందో, ఈ బిగినింగ్ క్యాపిటల్ అనేది ఈ అడ్జస్టెడ్ క్యాపిటల్ కంటే ఒకవేళ ఎక్కువగా ఉంటే, అడ్జస్టెడ్ క్యాపిటల్ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనం లాస్ వస్తుంది మనకి. అంటే బిగినింగ్ క్యాపిటల్ ఒకవేళ 9,00,000 ఉందనుకోండి. ఇది ఎంత 8,25,000 అవుతుంది కదా! సో, అప్పుడేంటంటే లాస్ వస్తుంది మనకి. ఈ పాయింట్ అయితే మీరు గుర్తుంచుకోండి. ఓకేనా? సో, మాక్సిమం ఈ 2 మోడల్స్ ఎక్కువ అడుగుతుంటారు. నెక్స్ట్ మోడల్ కూడా మనం చెప్పుకుందాము. ఓకేనా? థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సో, ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానెల్ అయితే ఫాలో అవ్వండి. మీకు అర్థమైందా లేదనేది కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఓకే. నాకు కూడా తెలుస్తుంది మీకు అర్థమైతుందా లేదా అనేది. థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.